ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లోక కళ్యాణార్థం టీటీడీ విశేష ధార్మిక క్రతువులు. అలిపిరిలో కొనసాగుతున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. నెల్లూరు గురువాయూర్ శ్రీ మహావిష్ణు ఆలయ కుంభాభిషేకం. విశేష క్రతువుల్లో పాల్గొని తరించిన సింహపురి భక్తులు. గూడూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి 1,00,000 తులసి దళార్చన. నేత్రపర్వంగా ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు గంగమ్మ ఆలయ వార్షికోత్సవం. వేడుకగా చల్లని తల్లికి అభిషేకం, బోనాలు సమర్పించిన భక్తులు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖాన సాగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు నగరం వేదాయపాలెంలో కొలువైన శ్రీ గురువాయూరప్ప మహావిష్ణువు ఆలయ పుష్కర మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని యాగశాలలో విశేష హోమాలను నిర్వహించి పండితులు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రధాన కలశ జలాలను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ధ్వజస్తంభం వద్ద పవిత్ర జలాలకు పూజలు చేశారు. ఆపై భక్తుల దైవనామస్మరణ నడుమ గోపుర కలశాలకు కుంభాభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులపై పవిత్ర జలాలను ప్రోక్షణ చేశారు. నెల్లూరు ఆచార్య వీధిలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. సంకష్టహర చతుర్థి సందర్భంగా పార్వతీనందనుడైన వినాయక స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలతో శివుని ప్రియసితుడికి అలంకరణ చేసి నైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు.
శ్రీకాకుళంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై బంగారు ఆభరణాలు, సుగంధ శోభిత పూలమాలలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను ఆగముక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం విశేషంగా సాగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. అనంతపురం జిల్లా పెనుగొండలో కొలువైన పురాతన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు, పరివార దేవతామూర్తులకు ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వర్ణ శోభిత పుష్పాలు, స్వర్ణ రజిత ఆభరణాలు, తులసి మాలలతో స్వామివార్లకు అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. కడప చిన్న చౌక్లో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. అంజనేసుతుని ఆలయ ఆవరణలో కొలువుదేరిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు షష్ఠిని పురస్కరించుకుని అభిషేకం చేశారు. ఆపై సుబ్రహ్మణ్య స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై కార్తికేయునికి పూలమాలలు, తులసి హారాలతో అలంకరణలు చేసి హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 1,00,000 తులసి దళార్చన ఘనంగా జరిగింది. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చివరి రోజున అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో కొలువుతీర్చారు. అనంతరం తులసి దళాలకు పూజలు జరిపి 1,00,000 తులసి దళార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, హారతులు అందజేశారు. వరంగల్ నగరం గోపాలపురం శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రీ సరస్వతి అమ్మవారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం బహుళ పంచమిని పురస్కరించుకుని అర్చకులు తొలుత మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో నెలవైన సరస్వతి అమ్మవారికి పలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పూలమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి సరస్వతీదేవికి నైవేద్యాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కేలపట్ల శ్రీ కోనేటి రాయ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న కీలపట్ల కోనేటి రాయనికి కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు.
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద అర్చకులు కలశస్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ నిర్వహించారు. అనంతరం గురుదక్షిణామూర్తి స్వామివారికి నూతన వస్త్రాలు, పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి పూజలు జరిపారు. ఆపై అర్చకులు చిన్నారులచే ఓం నమ శివాయ, సిద్ధం నమః అని అక్షరాభ్యాసం చేయించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయ ఆవరణలో అఖండ దీపస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, ఆవాహిత దేవతారాధన జరిపారు. అనంతరం సన్నాయి వాయిద్యాల నడుమ గంగమ్మ తల్లికి అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. అమ్మవారికి పూలమాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి హారతులు అందించారు. మహిళలు చల్లని తల్లి దర్శనం చేసుకుని వడిబియ్యం సమర్పించారు. ఆపై అర్చకులు ఆలయ ఆవరణలో మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక భిక్కనూరు గ్రామదేవత గంగమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని బోనాల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అర్చకులు గంగా పార్వతీ సమేత పరమేశ్వరుని ఉత్సవాలను చూడ చక్కగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువు తెచ్చారు. సన్నాయి వాయిద్యాల నడుమ భక్తుల దైవనామ స్మరణలు చేస్తుండగా ఊరేగింపు ఉత్సవం వేడుకగా సాగింది. మహిళలు చక్కగా అలంకరించుకున్న బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం భిక్కనూరు గ్రామ చెరువులో దివిటీల వెలుగులో తెప్పోత్సవం జరిగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిన్న షాపూర్ గ్రామంలో పరమశివునికి సహస్ర కలశాభిషేకం వేడుకగా జరిగింది. సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ భక్తులు, దాతలు కృష్ణ తృతీయ ధన్వంతరి హవనం, మహామృత్యుంజయ అనుష్ఠానం, సప్త ద్రవ్య మహామృత్యుంజయ హవనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీచక్ర నవావరణ అర్చన జరిపి సహస్రలింగార్చన నిర్వహించారు. 400 సప్తశత పారాయణం, మూలమంత్ర జపములు నిర్వహించి తీర్థప్రసాద వితరణ చేశారు.
నెల్లూరు జిల్లా పొదలకూరులో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వారోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అభయాంజనేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి పూలమాలలు, తులసి హారాలు, నిమ్మకాయల మాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆకుపూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తికి ఆభరణాలు, వర్ణశోభిత గజ పూలమాలలతో అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచేపు చేశారు. డప్పు వాయిద్యాలు, భాజా భజంత్రీల నడుమ ఆంజనేయ స్వామి గ్రామోత్సవం పొదలకూరు పురవీధుల్లో విశేషంగా సాగింది. జై హనుమాన్ స్మరణలతో భక్తులు పులకితులయ్యారు. స్వర్ణరథంపై వరసిద్ధి వినాయక స్వామివారు శోభాయమానంగా దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసలుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వర్ణ రథోత్సవం విశేషంగా జరిగింది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. అర్చకులు సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారికి సుందరంగా అలంకరణ చేసి చూడ చక్కగా తీర్చిదిద్దిన స్వర్ణరథంపై వేంచేపు చేశారు. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. భక్తులు జై గణేశ అని స్మరిస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ రథోత్సవం కనుల పండుగగా జరిగింది. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ వరాహ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అందమైన వేదికపై వధూవరులుగా అలంకార శోభితులుగా చేసిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. నంద్యాల పట్టణం ఆత్మకూరులో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు కనుల పండుగ జరిగాయి. విఘ్నాలు తొలగించి శుభాలు ప్రసాదించే పార్వతీనందనుడైన గణనాథునికి అర్చక స్వాములు ఈ సందర్భంగా చక్కటి అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో భక్తులు అర్చకుల సూచనల మేరకు సంకష్టహర వ్రతాన్ని జరుపుకున్నారు. ఆపై అర్చకులు గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి మూలమూర్తికి ఉపచారాలు జరిపి వెండి కవచ ధారణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత చల్లని తల్లి ముత్యాలమ్మ ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలలు వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. ఆపై అమ్మవారిని పల్లకిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు.
సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాన్ చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 77,332 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,540 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,38,00,000 రూపాయలు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.